హాయ్ అండి. హోలీ పండుగ శుభాకాంక్షలు అండి మీ అందరికి కూడా. ఈరోజు కాకరకాయ అండి. కాకరకాయ నేను ఇలా కోసుకున్నాను. పైదంతా ఇట్లా చెక్క తీసుకుని దీంతో ఇట్లా ఘాట్లు పెట్టుకున్నాను. ఈ ఘాట్లలో కొంచెం ఉప్పు ఇట్ట రాశానండి. ఆ నీరు పిండుకుంటే వస్తుందని ఇట్లా కాయగా నేను వేపుకుంటానండి. ఇవాళ వంకాయలు 2 తీసుకున్నా. నేను వంకాయలతో పచ్చడి చేస్తాను. ఈ 2 చేస్తానండి ఈరోజు. చాలా సూపర్గా ఉంటుంది. మన ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుందండి ఇలా వండుకుంటే. ఇప్పుడు వండుకున్నవన్నీ చూపిస్తానండి. ఇవన్నీ వేసుకునేటప్పుడు నేను చూపిస్తాను అన్నీ కూడా. ఉల్లిపాయ కట్ చేసుకుంటానండి ముందుగా. ఇప్పుడు పచ్చిమిరకాయలు నేను బారుగా చీలికల్లాగా చేసుకుంటానండి. ఇలా అంటే నేను వంకాయలకి నూనె రాసుకుంటానండి. ఈ పొయ్యి మీద కాల్చుకుంటాను. ఇలా నూనె రాసుకోవాలి. పొయ్యి మీద కాల్చుకుంటే బాగుంటాయండి. ఇట్లా కాల్చుకుంటే పచ్చడ పొయ్యి మీద కాలుస్తా. నేను పొయ్యి మీద కాల్చుకుంటాకి ప్లేట్ పెట్టుకున్నానండి. ఇట్లా 4 పక్కల కాల్చుకోవాలి. కానియండి, ఇగో ఇలా కాల్చుకోవాలి. వంకాయలకు సంబంధించి పచ్చడికి మనం మిరగాయలు వేపుకున్నాము. ఇప్పుడు మిరగాయలు వేసుకున్నాం, నూనె వేసుకున్నాం. 10 కాయలు తీసుకున్నానండి. ఏగనియండి. ఏగే లోపల వంకాయలు ఎండుమిరగాయలు చల్లారే లోపల కాకరకాయలు వేపుకున్నాం. కాకరకాయలు వేపుకుంటాకి నేను ఇది పెట్టుకున్నానండి. మనము కాకరకాయలో కొద్దిగా ఉప్పు పెట్టుకున్నాం అన్నాం కదండి. కొంచెం నీరు వస్తే ఇదిగో ఇట్లా పిండుకోవాలి. నీరు వస్తుంది. ఇప్పుడు నూనె వేసుకున్నాము కాకరకాయలు వేపుకుంటాకి. కొద్దిగా నూనె ఎక్కువ పెట్టిద్దండి కాకరకాయలకి. ఇలాగా నువ్వులు కారం కట్టుకున్నామండి. స్పూను శనగపిండి అండి, బాగుంటుంది. ఇగో నలిగింది. కారము ఎల్లుల్లిపాయలు వేసుకున్నాము. ఇప్పుడు నేను దీంతో 3 స్పూన్లు అండి. ఇగో ఎన్ని ఎల్లుల్లిపాయలు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా జీలకర్ర. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ మెత్తగా నూరుకున్నాం. నూనెలు ఎల్లుల్లిపాయ కారం రెడీ అయ్యిందండి. ఇదండి కాలినవి కొద్దిగా ఇంకా కాలాలి. తిప్పుకున్నా వేగినాయండి. తీసుకున్నాం. వేపుకున్న దాంట్లో కొంచెం నూనె వేసుకున్నామండి. ఇంకా వెల్లుల్లిపాయలు, ఎండుమిరకాయ, పసుపు, నూనెలు కారం వేసుకున్నామండి. వేగింది కారము. ఇప్పుడు మనము కాకరకాయలు వేసుకున్నాం. కలబెట్టుకున్నాం అంతా కలిసేటట్లు. కొద్దిసేపు వండుద్దామండి ఇలాగేను. ప్లేట్లోకి తీసుకున్నాము. అయ్యిందండి. వంకాయలు తోలు తీసుకోవాలండి. ఇట్లా వచ్చేస్తాయి. ఇట్లా తీసుకుంటే ఇదిగండి తొక్క. ఇది అట్లా ఒలుచుకోవాలి. ఇగో
ఎండుమిరగాయలు అవి చల్లారినాయండి, మెదుపుకున్నాము చేత్తో. ఇప్పుడు ఉల్లిపాయలు కడేసుకున్నాం వీటిలో. కరివేపాకులు వేసుకున్నాం 2. ఇప్పుడు వంకాయలు వేసుకున్నామండి. ఇలా బాగుంటుందండి పచ్చడి. ఇది కాడ వేసుకున్నాం. కొద్దిగా చింతపండు పులుసు అండి, ఇంకా కొంచెం ఉప్పు. అయిపోయింది. చూడండి, చాలా బాగుంటుందండి ఇలా. ఇగండి కాకరకాయ వేపుడు చాలా అంటే చాలా బాగుంటుందండి. చట్నీ అండి, ఇది కాడ చాలా బాగుంటుంది. అన్నం తింటానండి, అన్నం తినేటప్పుడు వీడియో పెడతాను. సూపర్గా ఉంటుంది.